హలో ఆల్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మేము ఈరోజు యాదగిరి గుట్టలో ఉన్నాము. యాదగిరి గుట్ట గురించి ఈ వీడియోలో నేను మీకు చెప్తాను. మా జర్నీ అయితే ఈ రకంగా స్టార్ట్ అయింది. ఈ టెంపుల్ వచ్చేసి తెలంగాణ రాష్ట్రం యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో ఉంది. ఇది హైదరాబాద్ నుండి సుమారు 60 కిలోమీటర్ల డిస్టెన్స్లో ఉంది. మీరు ఇప్పుడు చూస్తున్నది అల్కనూరి చెరువు. ఈ చెరువు పచ్చదనంతో నిండిపోయి ఉంటుంది. భక్తులు ఇక్కడ ఆగి ఫొటోస్ తీసుకుంటారు. ఇక గుట్ట ఎక్కుతున్నప్పుడు రోడ్డు మధ్యలో 3 నామాలతో త్రిపుండం ఉన్న నరసింహస్వామి విగ్రహం కనిపిస్తుంది. ఈ విగ్రహం కింద స్వామివారు భక్తులను కాపాడుతున్నట్టుగా ఉంటుంది. దీని పక్కనే ఆలయ గోపురం దూరం నుండి మెరిసిపోతూ కనిపిస్తుంది. కారులో వస్తే ఇక్కడ పార్కింగ్ ఛార్జెస్ సుమారు 500 రూపీస్ తీసుకుంటారు. బస్సులో వస్తే టికెట్కి తగిన ఛార్జెస్ తీసుకుంటారు. ఇక్కడ ఒక పెద్ద ఎంట్రీ కమాన్ కనిపిస్తుంది. దాని లోపలికి వెళ్ళినట్టయితే ఆలయం వస్తుంది. ఇలా స్ట్రైట్గా వెళ్ళినట్టయితే ఇక్కడ బస్ స్టాప్ అండ్ పార్కింగ్ కూడా ఇక్కడే ఉంటుంది. లెఫ్ట్ సైడ్ ఏమో ఫ్రీ క్యూ లైన్ ఉంటుంది. ఇక రైట్ సైడ్ మనం కొంచెం ముందుకు వెళ్ళినట్టయితే 150 రూపీస్ టికెట్స్ అండ్ 300 రూపీస్ టికెట్స్ ఇస్తారు. ఇది తెలంగాణ హ్యాండీక్రాఫ్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి హ్యాండీక్రాఫ్ట్స్ ఎంపోరియం. ఇక్కడికి వెళ్ళాలనుకుంటే వెళ్ళొచ్చు. ఈ బస్ స్టాప్ పక్కనే ఇది ఉంటుంది. ఇది 150 రూపీస్ టికెట్స్ అండ్ 300 రూపీస్ టికెట్స్ ఇచ్చే ప్లేస్. మేమైతే 150 రూపీస్ టికెట్స్ దానికి వెళ్ళాం. ఇలా పైకి వెళ్ళినట్టయితే టెంపుల్ వస్తుంది. ఈ దేవాలయంలో ఒక ప్రత్యేకమైన దివ్య చిహ్నం ఉంది. అదే అఖండ జ్యోతి. పురాణాల ప్రకారం యాదఋషి మహర్షి తపస్సు చేస్తున్నప్పుడు ఈ గృహలో ఒక జ్యోతి వెలిగేది. నరసింహస్వామి ఆ జ్యోతి ముందు ప్రత్యక్షమై తన శక్తిని ఆ దీపంలో కలిపాడని నమ్మకం. ఆ రోజు నుండి ఈ జ్యోతి ఎప్పుడూ ఆరలేదు. ఇది నరసింహస్వామి దివ్య సాక్షాత్కారం అని భక్తులు నమ్ముతారు. భక్తులు ఈ అఖండ జ్యోతి ముందు దీపాలు వెలిగించి నరసింహ కవచాలు స్తోత్రాలు చదివి అనుగ్రహం పొందుతారు. ఈ జ్యోతి చూడగానే భక్తుల భయాలు పోయి ధైర్యం కలుగుతుందని నమ్మకం ఉంది. ఇదే ఆ దివ్య జ్యోతి. మీరు కూడా చూడండి. ఇది ఆలయం బయట నిర్మాణం. ఫ్రీ క్యూ లైన్ వాళ్ళు వెళ్ళటానికి ఈ రకంగా ఏర్పాటు చేశారు. ఇందులోంచి వెళ్ళి వారు స్వామివారిని దర్శించుకుంటారు. ఇక ఇది వచ్చేసి ఈస్ట్ గోపురం. దాని వెనకాలే బంగారు గోపురం కనిపిస్తుంది. ఇక ఈ ఆలయంలోని టెంపుల్స్కి ఇలా QR కోడ్స్ పెట్టారు. మనం స్కాన్ చేసుకుని అక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళొచ్చు. ఇక గోపురాల సంగతి వస్తే ఇప్పుడు మీరు చూస్తున్నది ఈస్ట్ గోపురం, వెస్ట్ గోపురం, సౌత్ గోపురం, నార్త్ గోపురం. ఇక ఆలయ ఆర్కిటెక్చర్కి వస్తే మొత్తం ఆలయం బ్లాక్ గ్రానైట్ రాయితో నిర్మించారు. విమాన గోపురం బంగారు పూతతో మెరిసిపోతుంది. ఆలయం చుట్టూ 4 వైపులా గోపురాలు అద్భుతంగా నిర్మించబడ్డాయి. ఆలయ నిర్మాణ శైలిలో కాకతీయ చాళుక్య శిల్పకళా శైలి కనిపిస్తుంది. ఈ ఆలయం కనీసం 1000 సంవత్సరాలు నిలిచేలా బలంగా తీర్చిదిద్దారు. ఇప్పుడు ఆలయ చరిత్ర తెలుసుకుందాం. చాలా శతాబ్దాల క్రితం ఋష్యశృంగ మహర్షి కుమారుడు యాదఋషి ఈ గృహలో కఠినమైన తపస్సు చేశారు. ఆయన నరసింహస్వామిని భక్తిగా ప్రార్థించారు. ఆయన భక్తితో సంతోషించిన నరసింహస్వామి ఒకే రూపంలో కాకుండా 5 రూపాలలో ప్రత్యక్షమయ్యారు. జ్వాలా నరసింహుడు, గండబేరున నరసింహుడు, యోగానంద నరసింహుడు,
ఉగ్ర నరసింహుడు మరియు లక్ష్మీ నరసింహుడు. ఆయనను ఆశీర్వదించి, నేను ఎప్పటికీ ఈ గృహలో ఉండి నా భక్తులను కాపాడుతాను అని వాగ్దానం చేశారు. అప్పటి నుండి ఈ గుట్ట పేరు యాదగిరి గుట్టగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడ ముఖ్య విశేషం ఏంటంటే పాత గృహలో ఉన్న గర్భగృహం ఏమాత్రం డిస్టర్బ్ చేయలేదు. ఆ గృహలోనే స్వామివారు ఇప్పటికీ ఉన్నారు. దాని చుట్టూ కొత్త ఆలయం, గోపురాలు, మండపాలు అద్భుతంగా నిర్మించారు. ఇలా లోపలికి వెళ్ళాక స్వామివారి దివ్య దర్శనం లభిస్తుంది. ఒకే గృహలో 5 రూపాయల నరసింహస్వామిని దర్శించడం ఈ క్షేత్రం ప్రత్యేకత. భక్తులన్నీ మర్చిపోయి స్వామి దయలో లీనమైపోతారు. ఇలా ఈవినింగ్ వెళ్ళినట్టయితే టెంపుల్ లోపల లైట్స్తో చాలా అందంగా కనిపిస్తుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది నైట్ టైం అవుట్ సైడ్ వ్యూ వచ్చేసి ఇలా ఉంది. ఇది మన యాదగిరి గుట్ట యాత్ర పూర్తయింది. గృహలో లక్ష్మీ నరసింహస్వామి దర్శనం, అఖండ జ్యోతి, అద్భుతమైన ఆలయ నిర్మాణం అన్నీ కలిపి ఇది నిజంగా ఒక దివ్య అనుభవం. మీరు కూడా ఒకసారి వెళ్ళి ఆలయాన్ని దర్శించుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.